వైజాగ్ లో జూలై 24న బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ ఓపెనింగ్ సందర్భంగా మెగా ఆఫర్స్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సింగర్ జానకి గారి గురించి మాట్లాడటానికి ప్రస్తుతం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్ కమ్ సింగర్ శ్రీలేఖ గారు. ఎందుకంటే ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర అమ్మ పాడటమే కాకుండా చాలామంది సింగర్స్కి ఒక లైఫ్ ఇచ్చారని కూడా కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ చెప్తుంటే చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. ఎందుకంటే గమకాలు ఎలా పలకాలో ఎస్పెషల్లీ బాలు గారు లాంటి వాళ్ళకి కూడా జానకమ్మ చెప్పేవాళ్ళు, అందువల్లనే అతను అంతగా షైన్ అయ్యారని కూడా చెప్పారు. బట్ తర్వాత వచ్చిన సింగర్స్కి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అవ్వడమే కాకుండా అమ్మ ఎప్పటికప్పుడు ఇంటికి పిలిపించుకొని వాళ్ళతో పాడించుకొని ఎంతో ఎంజాయ్ చేశారు ఆమె చెప్పాలంటే. బట్ ప్రజెంట్ నాతో పాటు శ్రీలేఖ గారు లైన్లో అందుబాటులో ఉన్నారు కాబట్టి శ్రీలేఖ గారితో జానకమ్మకి ఎలాంటి ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి, ఎలాంటి అనుభూతులు, ఎలాంటి మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయో ఒకసారి కనుక్కుందాం. శ్రీలేఖ గారు నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. నిజంగా చెప్పాలంటే ఈ న్యూస్ అనేది చాలా బాధ అనిపిస్తుంది. ఎనీహౌ అమ్మ ఈ టైంలో నిజంగా ఎటువంటి ఇబ్బంది పడకుండా దేవుడి దగ్గరికి వెళ్ళారనే హ్యాపీనెస్ తో కూడా కొంతమంది షేర్ చేసుకుంటున్నారు. రెండు వినటానికి అంటే డెఫినెట్ గా మరణ వార్త అనేది మనం చేదు వార్త అనే చెప్పుకోవాలి. బట్ ఆమెతో చాలా మందికి ఎన్నో మెమరబుల్ మూమెంట్స్, ఎక్స్పీరియన్స్లు చాలా ఉన్నాయండి. అలా మీ లైఫ్ లో అంటే ఏమని చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అమ్మ అని అంటే మన సొంత అమ్మని తప్పితే బయట ఎవరిని కూడా అంత తొందరగా మనం అంత చనువుగా పిలవలేము. సో అలా పిలిచే ఒక వ్యక్తుల్లో జానకమ్మ. జానకి గారు అని కూడా అనలేము, జానకమ్మ అని వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. సో అంతే ఇదిగా ఆవిడ నాట్ ఓన్లీ ఒక సింగర్ అండి, ఒక ఫ్యామిలీ మెంబర్ లా కలిసిపోయి ఒక చిన్న పిల్లలాగా అందరితో కలివిడిగా సో ఎంతో అఫెక్షనేటెడ్ గా ఉంటారు ఆవిడ. సో నాకు ఒక చిన్నది ఎక్స్పీరియన్స్ ఏంటంటే, అమ్మ అనే సినిమాలో మా జనని అనే ఒక పాట కిరణ్ అనే కంపోజ్ చేసినప్పుడు నేను ఆవిడకి పాట నేర్పించడం జరిగింది. ఎవరు ఈ పాప అని చెప్పి కిరణ్ అని అడిగినప్పుడు మా చెల్లెలండి అని అంటేనే, అంత చిన్న పిల్ల చదువుకోకుండా ఏంటిది అన్నారు. లేదంటే తను ఆల్రెడీ సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ ట్రై చేస్తుంది అంటే ఆల్ ది బెస్ట్ అమ్మని ఆమె చక్కగా నేను అంటే అప్పటికే అంత లెజెండ్ కదా, నేను ఎలా చెప్తే అలాగే ఏదో ఒక స్టూడెంట్ నేర్చుకుంటారు చూడండి అంత, ఇది ఓకేనా, ఇది ఈ స్వరం కరెక్టేనా, ఈ పలకడం ఓకేనా అంటే నాకే అలా అంటే గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. నేనేంటి ఈ అమ్మాయి ఏంటి అసలు నేను నేర్పించాను. సో దట్ వాజ్ అ వండర్ఫుల్ అండ్ అన్ఫర్గెటబుల్ మెమరీస్ అండి జానకమ్మ గారితో. గుర్తుందండి ఆ పాట ఇప్పటికీ మీకు ఒక 2 లైన్స్ ఏమైనా పాడగలరా? యా అది మా జనని లోక పావని మావని ప్రేమధని పుట్టినందుకు పోవుగా మారి కొలవరామని ఆదిశేషుడే పొగడలేరురా భాషను అమ్మని ఈ పాట. నిజంగా ఆమెకి సాంగ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వచ్చే వరకు కూడా ఎన్ని టేక్ లైన్ తీసుకోవడానికి ఆమె రెడీగా ఉంటారని చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ చెప్పడం చాలా నేనే ఉన్నాను కదా. సో ఆ తర్వాత మొన్న జస్ట్ 1 వీక్ బ్యాక్ ఎక్కడో డిస్కషన్ వచ్చినప్పుడు యమహోని యమంలో చరణంలో పక్కన పెట్టి అంటే ఏ పాట పాడితే ఆ పాటలో అలాగా ఆవిడ వాయిస్ ఇమిడిపోయి ఎంత బ్యాలెన్స్డ్ గా పాడారని మొన్న అసలు తలుచుకున్నాం. సడన్లీ నైట్ చూస్తే ఎంత షాక్ విషయం. కానీ మీ మ్యూజిక్ డైరెక్షన్ లో అమ్మ చేత పాడించడం జరిగిందండి ఏమన్నా శ్రీలేఖ గారు? లేదండి, లేదు. కానీ ఎన్నో సార్లు చాలా సార్లు వచ్చింది కానీ సంహౌ నా అదృష్టం కలగలేదు అమ్మతో పాడించే అవకాశం. చాలా సార్లు అనుకున్నాం కానీ కానీ ఎంతో మంది అమ్మ మా మ్యూజిక్ డైరెక్షన్ లో పాడకపోయినా, లేకపోతే అమ్మ కాంబినేషన్ లో మేము పాడకపోయినా గానీ అంటే తోటి సింగర్స్ చాలా మంది షోలలో ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు అనమాట. అలా మీకు ఎప్పుడైనా అవకాశం దొరికిందండి? అలా నేను చేసుకున్నాను, బట్ వెరీ నా చిన్నతనంలోనే, అది పెద్ద అయిన తర్వాత కాదు. సో చిన్నతనంలో ఆవిడ పాడినప్పుడు ఏదో ఒక చిన్న ఇది దాన్ని ఏమంటారు మెడ్లేస్ ఉంటాయి కదా, సో మెడ్లేస్ ఏదో కార్యక్రమంలో ఆవిడ పాడినప్పుడు నేను కూడా అలా పాడడం జరిగింది. ఎలాంటి మెలకువలు చెప్తుంటారు అమ్మ, ఎస్పెషల్లీ గమకాల గురించి? చరణాలు ఎలా పాడాలి, పల్లవి ఎలా పాడాలి, హమ్మింగ్ ఎలా ఉండాలి? ఒక చిన్న పిల్లలాగే ఆవిడ అంటే ఆవిడ ఇంకా నేను నేర్చుకోవాలన్న స్టేజ్ లోనే ఉంటారు, నేర్పించాలన్న స్టేజ్ లో ఉండరు ఎప్పుడు కూడా. ఇంకా ఏదో నేర్చుకోవాలి, ఇంకా ఎలా పాడాలి,
ఇదే ఆవిడ శ్వాస ఆవిడ తీసిన అంతా మ్యూజిక్ ఏనండి, ఇంకొకటి లేదు ఆవిడకి లోకు. ఓకే. సో టుడే వీఆర్ మిస్సింగ్ హర్ సో మచ్. కలిసారా ఎప్పుడన్నా అమ్మని పర్సనల్ గా ఇంటికి వెళ్ళటం కానీ, లేకపోతే లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి చాలా మంది సింగర్స్ అమ్మని కలవటం, అమ్మతో పాటు పాటలు పాడటం? 10 years ఈ మధ్య కాలంలో కలవలేదు అమ్మని. సో అంటే నాకేంటంటే అమ్మని ఎందుకు డిస్టర్బ్ చేయడం, నేను అంత ఇదిగా ఉంటాను అనమాట. సో 10 years బ్యాక్ అప్పుడు ఒకసారి చెన్నైలో కలిసాను అమ్మని ఇక్కడ. ఓకే. ఓకే. అమ్మ పాటల్లో మీకు నచ్చిన పాట, లైక్ కిరవాన్ అన్న కాంబినేషన్, మీ అన్నగారి కాంబినేషన్ లో? నాకు నచ్చిన అమ్మగారి పాట అంటే నాకు రాజాగారి కాంబినేషన్ ఫస్ట్ గుర్తు వస్తుంది, ఎందుకంటే సో మెనీ సాంగ్స్ కదా రాజాగారి. సో అందులో పాట కమ్మని ఈ ప్రేమ లేఖని రాసింది హృదయమే కనుల తోటలో. ఎంత బాగుంటదో అసలు. నేను మాక్సిమం అన్ని షోలో నేను ఆ పాట పాడడానికి ట్రై చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి కళ్ళ నిండా నీలి స్వప్నాలే మోయలేని వింత మోహం, ఆ పాట ఒకటి. ఓకే. సాంగ్. అమ్మలో మీకు నచ్చే గొప్ప క్వాలిటీ ఏంటి? కొన్ని పాటలు ఏంటంటే మర్చిపోయింది ఇంకో, అసలు అలా ఎవరన్నా నవ్వగలరా అని. అవునండి. అది నవ్వింది మళ్ళీ చెండు అసలు. తర్వాత కన్యాకుమారి ఏంటో మొత్తం అసలు ఫుల్ బాటిల్ కొట్టే, అంటే ఏ పాట పాడితే ఆ పాట లాగా అసలు. చిన్న పిల్లల్లా పాడతారు, ముసలి వాళ్ళలాగా పాడతారు. అని నేను కూడా పాడి వినిపిస్తా, ఆహా భలే ఎక్కిరిస్తున్నావు అని. ఎక్కిరించట్లేదమ్మా నేను, వీళ్ళు ఎంత బాగుందో అని అలా పాడాను అని చెప్పాను. ఎప్పుడైనా అమ్మ నవ్వు ట్రై చేశారా శ్రీలేఖ గారు మీరు కూడా? లేదండి, ట్రై చేయడానికి కూడా సాహసం చేయలేదు. ఆవిడ వినాలి తప్పితే ట్రై చేయకూడదు. అవును అవును. బట్ ఆ పాట మాత్రం మొన్న దుబాయ్ లో గామా అవార్డ్స్ లో ట్రై చేశాను, ఏది మన కన్యాకుమారి. ఎంత ట్రై చేసినా రాదే అసలు. అంటే కొంతమంది ఇంకా అంతేనండి, దానికోసమే పుడతారు అంటే. అమ్మ దగ్గర నుంచి మీరు జీవితంలో ఉపయోగపడేది ఇది నేర్చుకున్నాను నేను అంటే, ఆడవాళ్ళు గొప్ప వాళ్ళు అయిన తర్వాత ఎలా ఉండాలి అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే జానకమ్మ అని చెప్పుకోవచ్చు ఎవరైనా. జానకమ్మ అండి, అంటే నేర్చుకున్నది ఏంటంటే లైక్, అంటే నేను ఎక్కువ చూస్తున్నాను కంటే కూడా అమ్మ గురించి వినది. లైక్ రాజా గారు చెప్పినా, లేకపోతే బాగా ఉంటే జానకమ్మ గారి గురించి చెప్తూ ఉంటాను. భారత తీగ కదా జడ్జిగా వెళ్ళినప్పుడు జానకమ్మ గారు అంటే ఎంత, ఇప్పుడు ప్రతి మనిషిలోని స్ట్రగుల్స్ ఉంటాయి కదండి చాలా. బట్ ఎంత వచ్చినా కూడా జానకమ్మ గారు గివ్ అప్ అనేది ఇవ్వలేదు. ఎన్ని వచ్చినా మ్యూజిక్ నా గొంతుకు, నేను నా పాట, దాన్ని ఓవర్కమ్ చేయబట్టి ఈ రోజున ఆ స్టేజ్ లో ఉన్నారు. చాలా మంది చిన్న హర్డిల్స్ రాగానే ఇదైపోతారు, డల్ అయిపోతారు. అట్లా కాదు జానకమ్మ గారు, సో బ్రేవ్. అలా చెప్తుంటారు ఆవిడ. ఓకే. నిజంగా భౌతికంగా వి ఆల్ ఆర్ మిస్ హర్ మేడం, కానీ ఆమె పాటల రూపంలో ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటారు. ఎప్పటికీ అలా చిరస్థాయిగా ఉండిపోయే పాటలు ఆవిడ పాడేశారు. అంటే ఈ పాట పాడారు, లేకపోతే ఈ జోనర్ పాడారు, జోనర్ పాడలేదు అన్నది అన్ని టచ్ చేసేసారు ఆవిడ. అవును, నిజంగా ఆమె జీవితంలో వెళ్తే లేదండి అసలు, ఎప్పుడో టచ్ చేశారు. లైఫ్ అంతా హ్యాపీ అంతే. సో అందుకనే ఆవిడ మరణం కూడా అంత సునాయాసంగా ఆవిడ చేశారు కాబట్టి భగవంతుడు అలా అంత మంచి ఇది ఇచ్చారు. థ్యాంక్ యూ శ్రీలేఖ గారు, థ్యాంక్ యూ సో మచ్ లైవ్ లో జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.